హైదరాబాద్ శివారులో జరిగిన ఏటీఎం చోరీ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. 3 నిమిషాల్లో ఏటీఎంలోని 29 లక్షలు కాజేసిన కేసును ఛేదించేందుకు చాలా కష్టపడ్డామని రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. విచారణలో నిందితులు చెప్పిన విషయాలు తమను కంగు తినిపించాయన్నారు. యూట్యూబ్ లో వీడియోలు చూసి ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుకున్న ముఠా నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఏటీఎంలను టార్గెట్ చేసి రెక్కి నిర్వహించారు. ఇక రాజస్థాన్, హర్యానాకు చెందినటువంటి అంతర్రాష్ట్ర పాత నేరస్తులు ఈ నెల 2న రాబిరియాలలో జరిగినటువంటి ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. నిందితులు 5 నిందితులను ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేయగా మరో 5 పరారీలో ఉన్నట్టు రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. अभी राजेश और मैडम कितने साल के वो भी बोलो कि अभी राजेश और मैडम कितने साल के वो भी बोलो कि రాజధానిలో జరిగిన ఏటీఎం అఫెన్స్ లో 29 లక్షల రూపాయలు పోవడం జరిగింది. చాలా ప్రికాషన్స్ తీసుకొని all kinds of expertise in committing offences. This interstate gang వాళ్ళు చేయడం జరిగింది. ఇది రాజస్థాన్ అండ్ హర్యానా బార్డర్ లో ఉన్న ఏరియాస్ లో క్రిమినల్స్ వీళ్ళు ఇంతకుముందు కూడా ఇటువంటి అఫెన్స్లు చేయడం జరిగింది. 6 అఫెన్స్లు చేశారు ఆల్రెడీ. డిఫరెంట్ స్టేట్స్ లో, ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్ లో, మన రాష్ట్రంలో, ఇంతకుముందు విశాఖగూడలో కూడా 2022లో ఒక అటెంప్ట్ చేస్తారు. దాని తర్వాత డిఫరెంట్ ఏరియాస్ లో కూడా అఫెన్సెస్ చేస్తారు వీళ్ళు. ఇటువంటి గ్యాంగ్ చాలా ప్రికాషన్ తీసుకొని చేసిన గ్యాంగ్ ను మా అధికారులు పట్టుకోవడం, ఇది మా ప్రొఫెషనల్ కమిట్మెంట్ కి, మా టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద జాబ్ కంటెంట్ కు నిదర్శనం. దీనికోసం నేను మహేశ్వరం డీసీపీ గారి టీం ని, అలానే సిసిఎస్ డీసీపీ గారి టీం ని अभी राजेश और मैडम कितने साल के वो भी बोलो कि